ఈటల రాజేందర్ ఒకప్పుడు బీఆర్ఎస్లో నెంబర్ 2. ఆ పార్టీ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి మరీ గెలిచారు. కానీ గత ఎన్నికలలో 2 చోట్ల కూడా ఓటమి పాలయ్యారు. సీఎం కేసీఆర్పై గజ్వేల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన. ఇటు సొంత నియోజకవర్గంలో కూడా పరాజయం పలకరించింది. దీంతో లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేశారు. మల్కాజ్గిరి సీటును సాధించారు. మరి ఈసారైనా ఈటల గెలుస్తారా? ఎంపీగా పార్లమెంటులో అడుగెడతారా? అసలు ఈటల పరిస్థితి ఏంటి? బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో మల్కాజ్గిరి సీటును మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దక్కించుకుని పట్టు నిలుపుకున్నారు. ఈ స్థానం కోసం చాలా మంది బీజేపీ నేతలు పోటీపడ్డారు. వారందరినీ వెనక్కి నెట్టిన ఈటెల రాజేందర్ హైకమాండ్ని ఒప్పించి ఆ సీటును సొంతం చేసుకున్నారు. నవంబర్ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ ఓడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో ఆయన కుంగిపోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి పట్టు నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టుబట్టి మరీ అత్యంత ప్రాధాన్యత కలిగిన మల్కాజ్గిరి లోక్సభ సీటును సాధించారు. మల్కాజ్గిరి నియోజకవర్గం అన్ని పార్టీల్లో హాట్ సీటుగా మారింది. ఈ సెగ్మెంట్ నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలనే ప్రతిపాదన కూడా వినిపించింది. మోదీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే దక్షిణ భారతదేశంపై ప్రభావం చూపుతుందని కమలనాథులు ఇంతకుముందు లెక్కలు వేశారు. ఒకవేళ నరేంద్ర మోదీ అంగీకరించకపోతే బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాని కొమురయ్య, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మల్కాజ్గిరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే వారందరినీ కాదని అధిష్టానం ఈటెలకే టికెట్ ఖరారు చేసింది. చాలా రోజుల నుంచి మల్కాజ్గిరి పరిధిలోనే నివాసం ఉంటున్నారు. ఇప్పుడు అక్కడే టికెట్ కేటాయించడం ఆయనకు కలిసొచ్చే అంశం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోని అతిపెద్ద లోక్సభ స్థానం. ఈ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ 5 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను కలిపి 2009లో మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. 30 లక్షలకు పైగా ఓట్లున్న అతిపెద్ద లోక్సభ స్థానం ఇది. ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్లో కీలకమైంది. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల వారు నివాసం ఉంటారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల ప్రజలు ఉండే నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువు కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేయడమే కాదు, గెలిచి సత్తా చాటాలని ఈటెల ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు ఈటెల రాజేందర్. 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజురాబాద్గా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్ రావుపై, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి 4వసారి ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలిచి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మరో 5 శాఖల బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించారు. 2019లో మళ్లీ గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు మల్కాజ్గిరి బరిలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన ఈటెల మరి లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.